ఒరే పండు, రోజు వాకింగ్ వెళ్ళి కొంచెం స్లిమ్ అవ్వు పండు. సరే మమ్మీ, రేపటి నుంచి వెళ్తా. ఒరే రోజు ఎడికెళ్తున్నారా పొద్దున్నే? నువ్వే కదా మమ్మీ రోజు వాకింగ్కి వెళ్ళమంటున్నావు, అందుకే నేను రోజు పొద్దున్న లేచి వాకింగ్కి వెళ్తున్నా. అవునరా, మరి వాకింగ్ వెళ్తున్నా అంటున్నావు, బండి లేదు, బండి ఎక్కడికి తీసుకెళ్ళావు? 2 రోజుల నుంచి వాకింగ్ చేస్తున్నా కదా మమ్మీ, కాలు కూర్చున్నాయి బాగా, అందుకే నేను ఈరోజు బండి తీసుకొని పోయినా. ఏంటి కాళ్ళు లాగుతున్నాయని బండి మీద వెళ్ళావా వాకింగ్ కి? ఒరే పండు, రోజు చీకటి పడ్డాక బుక్స్ పట్టుకొని ఎక్కడ వెళ్తున్నారా? అసలు మీ ఫ్రెండ్స్ తోటి ఏమైనా కంబైన్ స్టడీ చేయడానికి వెళ్తున్నావా? కాదు మమ్మీ, గొప్ప గొప్ప వాళ్ళందరూ స్ట్రీట్ కింద చదువుకొని గొప్ప వాళ్ళేరు కదా మమ్మీ, అందుకే నేను కూడా స్ట్రీట్ కింద చదువుకొని గొప్ప వాళ్ళని అందుకే పోతున్నా రోజు. కాదురా, అప్పట్లో అంటే ఇళ్లలో కరెంటు లేకుండే వాళ్ళు వీధి దీపాల కింద కూర్చొని చదువుకున్నారు. నీకేమైందా ఇంట్లో కరెంటు పెట్టుకుని బయట స్తంభాల కింద పోయి చదువుకుంటా నువ్వు? అరే బిజీగా వస్తుంది, కాసేపటి తర్వాత తిరిగి ప్రయత్నించామని చెప్పింది. ఒరే ఫోన్ పట్టుకుని ఎందుకు తిరుగుతున్నావురా రౌండ్? ఏం లే మమ్మీ, ఇప్పటిదాకా మా ఫ్రెండ్ అని ఫోన్ చేస్తే కాసేపటి తర్వాత తిరిగి కాల్ చేయమని చెప్పారు, అందుకే నేను తిరిగి కాల్ చేస్తున్నాను.